దేవుని నామమునకు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినమున మరి యెషయా రాసిన గ్రంథము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము మరి 6-7 వచనాలు చదువుకుందాం. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుతున్నాడు. ఒకడు ఏమంటున్నాడు, నువ్వు ప్రకటించు ప్రకటించు అంటున్నాడు. ఇంకొక అతను ఏమని అడుగుతున్నాడు, నేనేం ప్రకటించాలి అని అడుగుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, చూడండి, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు పువ్వు వలె ఉన్నది. సర్వ శరీరులు గడ్డి వలె ఉన్నారు. చూడండి, గడ్డి అయి ఉన్నారు. మనం గడ్డి వంటి వాళ్ళమే, గడ్డిపోస లాంటి వాళ్ళమే. కాబట్టి వారి అందమంతా కూడా అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు కూడా వాడిపోవును. ఉఫ్ అని ఊదారనుకోండి యెహోవా దేవుడు, ఆయన శ్వాస అంటే ఉఫ్ అని ఊదితే మరి దాని మీద ఊదగా గడ్డి ఎండిపోతుంది, పువ్వు కూడా వాడిపోతుంది. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. చూడండి, ప్రజలందరూ కూడా ఎలాంటి వారు? గడ్డి వంటి వారు. మరి ఎందుకో మనలో ఇంత అదిరిపాటుతనము, ఎగిరిగిరి పడడం కదా. కాబట్టి గర్వం అణుచుకోవాలి. భూమికి జానెడెత్తు నడవకూడదు, మూరెడెత్తు పైకి నడవకూడదు, కళ్ళు నెత్తికి ఎక్కకూడదు. కాబట్టి అంటున్నాడు, చూడండి, నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారు, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని వాక్యము నిత్యము నిలిచేది మన దేవుని వాక్యం మాత్రమే మాత్రమే మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి ప్రతి మాట, ప్రతి పొల్లు అయినను, అక్షరమైన, సున్నా అయినను తీసివేయబడదు. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గడ్డి లాంటి ఈ జీవితం, గడ్డిపోసం వంటి ఈ జీవితం, గాలి బుడగ వంటి ఈ జీవితం, మరి నీటి బుడగ వంటి ఈ జీవితం, గడ్డిపోచ లాంటిది, ఈ ఒట్టిగా ఆవిరైపోయే ఈ జీవితం, మరి ఎందుకు ఇంత గర్వం మనకి? ఆ గర్వాన్ని మనం తగ్గించుకొని జాగ్రత్తగా భయభక్తులతో దేవునిలో ముందుకు నడవలసిన వారమై ఉంటున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.